తిట్టేస్తాను, నేను ముందే చెప్తున్నాను. ఒకరొస్తారు. సినిమా అంతా సంగీతం అంటే సాహసంతో కూడుకున్న విషయమే. ఇలాంటి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ ని, ఒక మ్యూజికల్ ఫ్యాంటసీ థాట్ ని మీరు తెరకెక్కించారు. నాదేం పోయింది? నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఆరోహి. ఈరోజు మాటలు లేవు, కేవలం పాటలే. ఎందుకు? ఏమైంది? ఏమయ్యింది సంగీతం సినిమా వచ్చేసింది. ఏమయ్యింది సినిమా నీకు నచ్చేసిందా? ఓయ్, నిన్నే చూసావా? చూడలేదా? పోనీ నన్ను చెప్పమంటావా? కథలోకి వెళ్దామా? సారీగమా. అనగనగనగనగా కుబేరపురం అనే ఊరుంది. ఊరి నిండా బంగారం. కాసుల వేటలో పడ్డాడు కన్నింగ్ ఫెల్లో ప్రెసిడెంటు. జైలు నుంచి వచ్చాడు, జేబు నింపేసుకుందాం అనుకున్నాడు. ఎవరు? ఇంకెవరు? మన హీరో ప్రతాపు. మైనింగ్ అంటూ మభ్యపెట్టి మాయం చేశారు అన్ని చెట్లు. మ్యాజిక్ లాగా మధ్యలో ఉంది గౌరీ మెచ్చిన ముద్దుల చెట్టు. ఈ గౌరీ ఎవరు? మన హీరోయిన్ అండి. నిండా మునిగాక చలేముంది, అన్ని చెట్లు పోయాయి, ఈ ఒక్క చెట్టుతో మాకేం పని? పైసామే పరమాత్మ, పాపం పుణ్యం దేవుడికెరుక, పట్టుకపో చెట్టుని అంటూ చుట్టుముట్టి కొట్టేశారు. కాదు, చుట్టుముట్టి చంపేశారు. ఏంటి, చెట్టుకి ప్రాణం ఉంటుంది తెలుసా? చేసిన పాపం కాస్త శాపమయ్యి, మాట ఏమో పాటయ్యింది, భావం కాస్త రాగమయ్యి, పొరబడి తడబడి విడివిడిగా పరుగిడి, అందరూ జతకూడి చివరకు ముడిపడి హడావిడిగా ఏం చేశారు? ఏమయ్యింది శాపం కాస్త పోయిందా? ఏమయ్యింది మాట తిరిగి వచ్చేసిందా? చెప్పేస్తారు మరి. థియేటర్కి వెళ్ళి చూడు. ఇక డైరెక్టర్ గారి గురించి మాట్లాడుకుందామా? రావు గారు, సంగీతం శ్రీనివాస రావు గారు. 60 ఏళ్ళకి అలసట వచ్చేస్తుందండి మాకు, 90 ఏళ్ల వయసులో. ఇలాంటి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ని, ఒక మ్యూజికల్ ఫ్యాంటసీ థాట్ని మీరు తెరకెక్కించారు. మా అందరికీ ఇన్స్పిరేషన్ అండి మీరు. అందమైన చందమామ కథని అందించారు, అందరినీ మెప్పించారు. మన హీరో గురించి మాట్లాడుకుందామా? సినిమాలో ఉన్న హీరో గురించి కాదు, సినిమాకి హీరో గురించి. కాంపతీస్ మీరు చేశారని చెప్తారేంటి? అదేనండి, మన మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ గారి గురించి. మాటని పాట చేసి మాయ చేశాడు, మ్యూజిక్ తో మైమరిపించాడు. సినిమా అంతా సంగీతం అంటే సాహసంతో కూడుకున్న విషయమే. సెలెక్ట్ చేసుకున్నావు అంటే సాహసం అనే చెప్పాలి. కానీ సింపుల్ గా, సూపర్ గా, సీన్ కి సింక్ అయ్యేలా ట్యూన్ చేశాడు. రీ రికార్డింగ్ తో నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాడు విజువల్స్ ని. ఇక సినిమాటోగ్రఫీ గురించి మాట్లాడుకుంటే, పుస్తకాల్లోని పాఠంలా, అందమైన చిత్రంలా, రంగులు దిద్దిన పెయింటింగ్ లా లైటింగ్ పెట్టి, మనసుకి దారం కట్టి, ఆకట్టి స్క్రీన్ వైపు లాగించేస్తాడు. మరి ప్రొడక్షన్ వాల్యూసో? ప్రయోగాత్మకమైన చిత్రం అంటే ఆ టెన్షన్ నాకు ఉందిరే. పొలవారుతుంది ఎవరికైనా. కానీ నాగశ్విన్ నమ్మాడు. 4 రూపాయలు ఎక్కువే పెట్టాడు. రిచ్గా ఖర్చు పెట్టి మచ్చుకైనా మచ్చ లేకుండా మంచి సినిమాని మనకు అందించాడు ప్రొడ్యూసర్ నాగశ్విన్. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, అయాన్, అహిల్య, బమ్రు, బెనర్జీ, రాహుల్ రవీంద్రన్, శాలిని కొండెపూడి, ఇంకా చాలా మందే ఉన్నారు. మూవీ చివరన కూడా ఒకరొస్తారు. అందరూ అభినయంతో అత్తరగొట్టేశారు. ఏ ఒక్కరు ఎక్కువ తక్కువ అంటే తిట్టేస్తాను, నేను ముందే చెప్తున్నాను. చక్కగా ఉన్నారు, చిత్రానికి సరిపోయారు. ఇక చివరగా కథ చాలా బాగుంది, మనసుకి హత్తుకుంది, మనమంతా చూడాల్సింది. ఈ రివెంజ్ డ్రామా మ్యూజికల్ ఫ్యాంటసీ నన్నైతే మెప్పించింది. నీకు నచ్చకపోతే నాదేం పోయింది? ఒక మాట, కొందరుంటారు కంటెంట్ లేకపోయినా కటౌట్ ఉంటే చాలంటారు. గుండెలు బాధేసుకొని, గుడ్డలు చింపేసుకొని, ఫలానా హీరో రాగానే పేపర్లు ఇసిరేసి పిచ్చెక్కిపోతారు. అభిషేకాలు చేస్తారు, ఆ లింటి ముందు టెంట్ వేస్తారు. ఒక్క ఫోటో అన్నా. బాధొస్తే సినిమా చూడు,
కోపం వస్తే సినిమా చూడు, నవ్వొస్తే సినిమా చూడు, ఏదొచ్చినా సినిమా చూడు. సినిమాకి ప్రేమికుడు అవ్వు, ఇంకెవరికో స్లేవ్ అవ్వకు. నో యూస్. వాడు విండండి. పిచ్చినా బుజ్జి. సరే మరి మళ్ళీ కలుద్దాం. నా స్వరం తడారిపోయింది. నువ్వు సబ్స్క్రైబ్ చేసుకో.